ప్రస్తుతం మనం మధు పార్క్ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాము. గత 2 నెలలుగా వీళ్ళు నిరసనలు చేస్తున్నా సరే ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదనేది ఈరోజు చూసుకున్నట్టయితే పిల్లలు దాదాపుగా 4000 పోస్ట్ కార్డ్స్ రాయడం అయితే జరిగింది. సో ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ పోస్ట్ కార్డ్స్లో అయితే ఏ మెసేజ్ టు శ్రీ రాహుల్ గాంధీ, సేవ్ అవర్ హోమ్స్, సేవ్ అవర్ రైట్స్ ఫ్రమ్ 1000 ఆఫ్ చిల్డ్రన్స్ అని రాశారు. సో ఇక్కడ లెటర్స్ ఇంకా చాలా కూడా వాళ్ళ ఒపీనియన్ని రాశారు. చిల్డ్రన్స్ అండ్ పెద్దవాళ్ళు, సో అందరూ కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టయితే పిల్లలు కూడా లెటర్స్ పట్టుకొని ఇక్కడ నిల్చున్నారు. చూడండి ఈ పోస్ట్లో కనిపిస్తుంది చిల్డ్రన్స్ తమ చేతుల్లో లెటర్స్ అయితే పట్టుకొని తమ ఉద్దేశాలు చెప్తున్నారు. ఇక్కడ దాదాపుగా 4000 నుంచి 5000 పోస్ట్ కార్డ్స్ అయితే రాశారు. చూడండి ఇక్కడ నుంచి చాలా దూరం వరకు కూడా పోస్ట్ కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ రాహుల్ గాంధీ అసలు స్పందిస్తాడా, లేదంటే రాహుల్ గాంధీని వెళ్ళి వీళ్ళు కలిసే ఛాన్స్ ఉందా, మరి కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలియపరుస్తారా అనేది మనం చూడాలి. ప్రస్తుతం మనం పోస్ట్ కార్డ్స్ చదివే ప్రయత్నం అయితే చేద్దాం. పిల్లలు అసలు ఏం రాశారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది ఇక్కడ వాళ్ళు రాశారు. కొన్ని లెటర్స్ అయితే మనము చదువుదాము. చూడండి, రెస్పెక్ట్ రాహుల్ గాంధీజీ, వీ వాంట్ టు గ్రో అప్ ఇన్ అవర్ హోమ్, నాట్ ఆన్ ది స్ట్రీట్స్ అని రాశారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్, రెస్పెక్ట్ రాహుల్ గాంధీ, ప్లీజ్ సేవ్ అవర్ హోమ్స్ అండ్ సేవ్ అవర్ చిల్డ్రన్స్ అని కూడా రాశారు. ప్లీజ్ రెస్పెక్ట్ రాహుల్ గాంధీజీ, ఐ ఆమ్ శ్లోక్ ఫ్రమ్ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్, ఆల్ మై మెమోరీస్ ఇన్ దిస్ హౌస్ హ్యావ్ ఏ చేంజ్డ్ మై లైఫ్, ప్లీజ్ హెల్ప్ హస్ కీప్ ఇట్ అని చూశారు కదా. పిల్లలు తమ ఆవేదనని లెటర్ రూపంలో రాయడం జరిగింది. పిల్లలు హౌస్ పిక్స్ కూడా వేసేసి వాళ్ళ ఆవేదన అయితే మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది. సో పిల్లలు ఏంటంటే రాహుల్ గాంధీ స్పందిస్తాడు అని కూడా వాళ్ళు కొంతవరకు అయితే ఒప్స్ పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వము వాళ్లకు ఎలాంటి స్పందన ఇస్తుందనేది చూడాలి. చూశారు కదా, గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బంది అయితే వీళ్ళకు ఇక్కడ కలగలేదని చెప్తున్నారు. ఈ ప్రభుత్వం మాత్రము వీళ్ళని ఇబ్బందికి గురి చేస్తుందని పిల్లలు కూడా తమ ఆవేదనని లెటర్స్ రూపంలో అయితే తెలియపరచడం జరుగుతుంది. మనతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఈ పోస్ట్ కార్డ్స్ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు? మేము ప్రొటెస్ట్ చేసాము, పొలిటీషియన్స్ని పిలిచాము, ఇప్పుడు అక్కడ నిరాహార దీక్ష కూడా చేస్తున్నాము. అయినా రేవంత్ రెడ్డి సార్ ఇంకేం వినట్లేదని మా ఫైనల్ హోప్ ఇదే. రాహుల్ గాంధీ గారికి ఇన్ని పోస్టులు చూపించి ఆయన ఏమైనా డిజైన్ రేవంత్ రెడ్డి గారికి ఏమైనా కన్సోల్ చేస్తారని హోప్స్ పెట్టుకొని ఇన్ని ఆల్మోస్ట్ 4,000 to 5,000 పోస్ట్ కార్డ్స్ రాసాం. మేము ఒక్కడ అందరూ కాంట్రిబ్యూట్ చేశారు దీనికి. నువ్వు కూడా రాసావా పోస్ట్ కార్డ్? నేను కూడా రాశాను. ఏమని రాసావు నువ్వు? మా చైల్డ్హుడ్ని డిస్ట్రాయ్ చేయకండి, మేము ఇక్కడ పెరిగాము, ఇక్కడ మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము, మా చైల్డ్హుడ్ని డిస్ట్రాయ్ చేయకండి, ఇక్కడ మా పేరెంట్స్ ఇంత లవ్తో కట్టుకున్నారు, ఇదైతే చాలా ఇంపార్టెంట్ నీడ్, ఇది ప్రొటెక్ట్ చేయండి, ప్లీజ్ దీన్ని కూర్చోకండి అని రాసాం. మీరు ఇన్ని ఉద్యమాలు, ఇన్ని నిరసనలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదు? మొన్న హోటల్లో చెప్పాడు, ఆయన ఎవరో చేస్తున్నారు, మేము అది వాళ్ళెవరో ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళెవరో ఏదో మాట్లాడంటే నేనెందుకు పడాలి అంటున్నారు. అందుకోసం రాహుల్ గాంధీ ఇట్లాంటి పంపిస్తే ఆయన రేవంత్ రెడ్డి గారితో ఏమైనా మాట్లాడిపిస్తాయి, ఎందుకంటే వారిద్దరు సేమ్ పార్టీ కదా, అందుకోసం అంటున్నారు. కానీ ఒక చిన్న డౌట్, ఇప్పుడు 2004లో ఈ అపార్ట్మెంట్ వచ్చింది, అప్పుడు 0 వాల్యూ ల్యాండ్ అని బఫర్ జోన్ అని ఏం లేదు. 2010 అప్పుడే ఈ బఫర్ జోన్ అనేది అవన్నీ వచ్చాయి. మరి 2010లో వచ్చినప్పుడు ఇది లీగల్, ఎందుకంటే కట్టుకున్నప్పుడు ఈ రూల్ ఏం రాలేదు. మరి ఒక 1 minute లేదేమో అనుకున్నాం ఈ అపార్ట్మెంట్. 0 వాల్యూ ల్యాండ్ ఒక బఫర్ జోన్ దగ్గర గాంధీ స్టాచ్యూ కట్టుకోవచ్చా? ఆయనంతా ఇండిపెండెన్స్ కోసం అంతా ఫైట్ చేస్తే 0 వాల్యూ ల్యాండ్ దగ్గర బఫర్ జోన్ దగ్గర కట్టుకుంటారా? ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు ఆయన ఇల్లు వాడు ఏదో కూర్చుకుంటే వాడు కట్టుకుంటే ఎవడేమన్నాడు? ఆ పైగా ఆయన ఎంత బయట ఎట్లా మాట్లాడతారంటే, ఓ చీఫ్ మినిస్టర్ తన ఇల్లుని సాక్రిఫైస్ చేసి మరీ కట్టాడు, ఆయన రేవంత్ రెడ్డి గారి గురించే గొప్పగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇంతమంది 450 ఫ్యామిలీస్, ఆర్మీ మెంబర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఇంతమంది ఉంచుకునే దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు?
రేవంత్ రెడ్డి స్పందించకపోతే మీరు ఇప్పుడు ఈ పోస్ట్ కార్డ్స్ ఉద్యమం చేశారు కదా రాహుల్ గాంధీకి, మీరు వెళ్ళి కలుస్తారా? ఒకవేళ రాహుల్ గాంధీని కలిసే ఛాన్స్ ఉందా? మేము ఇక కలుస్తాం. మాకు ఇక ఆప్షన్ ఏం లేదు. మా అపార్ట్మెంట్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. అండ్ డూ ఆర్ డే అంతే. ఇప్పుడు 2 years ఇన్ని ప్రామిసెస్ చేశాడు ఆయన. గృహజ్యోతి అన్నాడు, రైతులకు హెల్ప్ చేస్తానన్నాడు. ఆయన ప్రతి రైతుకు 4,000 ఎవరో తెలీదు మహిళ వాళ్ళకు 4,000 ఇస్తానన్నాడు. అది కూడా ఏం తీర్చలేదు. మేము కూడా రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ చిన్న రీల్ చేసాము. మా అపార్ట్మెంట్ ఉండాలని మూసీ దగ్గర వెళ్ళి ఆ రాళ్ల మీద కష్టమైన స్టంట్ చేస్తూ మేము చిన్న డ్యాన్స్ చేసాము. ఇట్లా రైతు బంధు ఎక్కడ చిన్న డ్యాన్స్ చేసాము, రీల్స్ చేసాము. ఇదన్నా చూసి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అంటారేమో అని. మీకు ఇప్పుడు మూసీ నది వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని అంటున్నారు. ఎవ్వరు ఏం లేదు, మూసీ నది మీద అసలు ఇష్యూస్ ఏం రావట్లేదు. అసలు నల్గొండ వాటర్ కూడా వాళ్ళకి పిచ్చి వాటర్ వస్తుంది అంటున్నారు, కానీ వాళ్ళకి మాకేం సంబంధం లేదు. మీకు గుర్తుంటే 2007లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఓ ఫ్యాక్టరీ పెట్టుకుంటే అక్కడ ఇట్లా నీళ్ళు రావట్లేదు అనేది అన్నారు. ఎందుకంటే అక్కడ నీళ్ళు మంచి కల్తీగా రావట్లేదు అన్నారు. ఎందుకంటే ఫ్యాక్టరీ ఆ నీళ్ళు వాడుకుంటుంది కదా. అప్పుడు గవర్నమెంట్ ప్రతి ఒక్క రెసిడెంట్కి 25 liters వాటర్ ఇచ్చారు. ఇప్పుడు నిజంగానే వాళ్ళంత ఎఫెక్ట్ అయితే అక్కడ ఇవ్వచ్చు కదా. మేము ఇక్కడ ఏం ఫ్యాక్టరీ కట్టుకోలేదు కదా. ఈ ఫ్యాక్టరీ అంటే ఇదేం టెంపరీ ఇట్లా డొనేటబుల్ ల్యాండింగ్ కాదు కదా. మేము కూడా ఇక్కడ ఉండినా కదా. వాళ్ళు కూడా ఈ మూసినది తాగుతున్నారు కదా. మేము మూసినది పక్కన ఇల్లు కట్టుకుంటే ఏమైంది? బాధపడి అలా రాస్తున్నాము. ఎవరికి రాశారు ఇవి? రాహుల్ గాంధీకి. ఓకే, ఎంతమంది రాశారు ఈ పోస్ట్ కార్డ్స్? చాలా మందులు రాశారు. నా ఫ్రెండ్స్ అందరు రాశారు, అందరు రాశారు. నువ్వు రాసావా? మీ మమ్మీ వాళ్ళు రాశారు? ఎవరు రాశారు? మా మమ్మీ వాళ్ళు రాశారు. వాళ్ళు రాశారు. అసలు రాహుల్ గాంధీకి ఏమని రాశారు? ఏమని మెసేజ్ చేసింది ఆ పోస్ట్ కార్డ్స్లో? ఏంటంటే హెల్ప్ చేయండి అనేసి చేశారు. నీ పేరు? సంహిత. సంహిత. ఓకే, ఈ పోస్ట్ కార్డ్స్ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు మీరు చిన్న? అంటే ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఈ కమ్యూనిటీలో ఉంటారు. ఇంతమంది హోమ్స్ని కూల్చేసి గాంధీ విగ్రహం కట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ మేము ఈ పోస్ట్ కార్డ్ రాసింది కూడా అంటే మా ఇల్లుని మనం డెవలప్ చేయొద్దని మాత్రం చెప్పట్లేదు. మా ఇల్లుని ఏం చేయొద్దు, మీరు తీసుకోకుండా కావాలని మూసిని క్లీన్ చేయండి అని నేను చెప్తున్నాను. ఇల్లుని మాత్రం కూల్చదు. ఓన్లీ మా ఇక్కడ ఈ ఏరియా కాకుండా హైదర్షా కోట్, ఇంకా ఎక్స్క్లూడింగ్ మధు పార్క్ రిడ్జ్, ఇంకా 2 areas కూడా బఫర్ జోన్లో ఉన్నాయి. ఇక్కడ ఒక విగ్రహం, అక్కడ డిఫరెంట్ కూడా కడుతున్నారు. ఇన్ని ఏరియాస్ లైక్ ఇంతమంది పీపుల్ని ట్రబుల్ చేయడం కాకుండా మీరు జస్ట్ మూసీ రివర్ని క్లీన్ చేస్తే మేము హ్యాపీగా ఉంటాం. నువ్వు కూడా రాసావా పోస్ట్ కార్డ్? నువ్వు కూడా రాసేసా? రాసిన. ఏమని రాసావు? అంటే లైక్ మా ఇల్లుని కూల్చొద్దు అని అది అందరికీ మా ఇల్లుని అయితే కూల్చొద్దు అని మెయిన్ అనుకుంటాము. అందరం మా ఇల్లుని అయితే కూల్చకూడదు అని అనుకున్నాం. అందరం ఇక్కడ అనుకుంటాం. ఎంతమంది రాశారు మీ ఫ్రెండ్స్ అంతా? చాలామంది రాశారు. అంటే ఫ్రమ్ 2 blocks చాలామంది రాశారు. సీనియర్ సిటిజన్స్, ఇంకా మా పేరెంట్స్ చాలామంది రాశారు. ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు చిల్డ్రన్స్ అంతా కలిసి? అంటే ఆయన ఫస్ట్ గాంధీ ప్రాజెక్ట్ అని తీసుకున్నారు. దాని తర్వాత మేము ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ డేంజర్ జోన్ అది ఇది అని చెప్పి మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. ఇట్లా చేస్తే మళ్ళీ మీరు గాంధీ విగ్రహం కట్టిన తర్వాత ఉండదా డేంజర్ జోన్? మాయమైపోతుందా సడన్గా? దానికోసం మా ఇళ్ళని డెవలప్మెంట్ చేయాలంటే చేసుకోండి. ఇంతమంది 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తేవడం అసలు కరెక్ట్ కాదు. మీరు చెప్తున్నారు కదా ఈ ఇల్లుని కూల్చేసి మేము వేరే ఇల్లు కట్టి ఇస్తామని చెప్పి. ఆ ఇంట్లో ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారా? ఇట్లాంటి మంది ఉంటారా? సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ ఎంత బాధపడుతూ ఉంటారు. ఇక్కడ రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వెనకాల ఆర్మీ ఏరియా చాలా బాగుంటుంది. మీరు తీసేసుకుంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? దానికోసం మేము
చాలా కష్టపడి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా పోస్ట్ కార్డ్స్ రాసాము, చాలా రాసాము పోస్ట్ కార్డ్స్. మీరు చూస్తున్నారు ఎన్ని పోస్ట్ కార్డ్స్ రాశారు అంతా కలిసి? ఆల్మోస్ట్ ఒక 5000 4000 అన్ని రాస్తుంటారు ఫ్రెండ్స్ అందరం. మీ ఫ్రెండ్స్ పేరెంట్స్ అందరు రాశారు? సీనియర్ సిటిజన్స్, ఫ్రెండ్స్, చాలామంది. అవి చూసైనా రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నారా? అవ్వచ్చు. అంటే 450 ఇట్లా చిల్డ్రన్స్ అందరూ, సీనియర్ సిటిజన్స్, పేరెంట్స్ వీళ్ళందరూ కలిసి చాలా రాశారు కదా. మీరు కంపల్సరీ రియాక్ట్ అవ్వాల్సిందే, పక్కా మీరు అవ్వాల్సిందే రియాక్ట్. అవ్వకపోతే ఏం చేస్తారు మీరు? అంటే ఒకవేళ ఆయన బుల్డోజర్లని పంపిస్తే రాత్రికి రాత్రి ఇట్లా మేము మా ఫ్రెండ్స్ నిలబడిపోతాము. ఒకసారి మీరు బుల్డోజర్లని మెయిన్ గేట్ దగ్గరికి తీసుకురండి, అప్పుడు చూపిస్తాం మేము. ఏం చేస్తారు ఒకవేళ బుల్డోజర్స్ వస్తే? మేము మా ఫ్రెండ్స్ అసలు రానియము వాళ్ళని, చాలా కష్టపడి ఇట్లా రాస్తున్నాము, చాలా చేస్తున్నాం మేము మా అపార్ట్మెంట్ కోసం. అయినా సరే మీరు వినకపోతే అప్పుడు చూపిస్తాం మేము ఏంటో. చెప్పండి. సుమయ్య. సుమయ్య. కెనీ పేరు? తన్య. ధన్య. ఓకే, మీరు కూడా రాశారా పోస్ట్ కార్డ్స్? మేమే రాశారా? ఏమని రాశారు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి సార్కి మా ఇళ్ళని టచ్ చేయడానికి రైట్ లేదు. గాంధీ గారు పేరు తీసుకొని వాడుతున్నారు, మా ఇళ్ళని తీసుకుంటున్నారు, మా భయం కావాలి. కానీ మేమైతే భయపడము. మా పోస్ట్ కార్డ్స్ అయినా చూసి కొంచెం మూమెంట్ వస్తుందేమో అని రాసాము. ఏమని రాశారు? ఎవరికి రాశారు అసలు ఆ పోస్ట్ కార్డ్స్? రాహుల్ గాంధీకి రాసాము. ఇట్లా సార్ మీ పేరు యూజ్ చేసి రేవంత్ రెడ్డి సార్ మా ఇల్లుని కూల్చగొట్టున్నారు. నిజంగానే ఆయనకి మూసి డెవలప్మెంట్ చేయాలనిపిస్తే, గాంధీ సర్వేర్ ప్రాజెక్ట్ చేయాలనిపిస్తే అది చాలా ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడనే కాదు. గాంధీ మాకు కూడా రెస్పెక్టే, చాలా రెస్పెక్ట్. కానీ మీరు ఎక్కడైనా కట్టుకోవచ్చు. అది మా ఇల్లులన్నీ కూల్చొగొట్టి మమ్మల్ని ఇట్లా రోడ్ మీద పడేసి అప్పుడు కట్టడంని వీఆర్ నాట్ రెడీ. రాహుల్ గాంధీ సార్ రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నారా మీరు? అవ్వాలి. మేము అవుతారు కాదు, మేము ఇన్ని అవర్స్ కష్టపడి రాసినందుకు ఖచ్చితంగా అవ్వాలి. విన్నాం కదా పిల్లలు ఏం చెప్తున్నారో. పిల్లలైతే మేమైతే చాలా ఆవేదనకు గురవుతున్నాము. కనీసం మేము చదువుకోలేని పరిస్థితి ఉంది ఇక్కడ. అసలు కనీసం తినాలన్నా కూడా తినలేని పరిస్థితి. ఎప్పుడెప్పుడు వచ్చి మా ఇంట్లో కులగొట్టేస్తారన్న భయంతో అయితే మేము బిక్కుబిక్కుమంటూ ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ లెటర్స్ ద్వారానైనా రాహుల్ గాంధీకి మా ఆవేదన తెలియజేయాలని మేము ఈ లెటర్స్ రాయడం కూడా జరిగింది. ఇక్కడ మేము కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాము, మా ఫ్రెండ్స్ని మేము మిస్ అవ్వము అంటూ వాళ్ళు లెటర్స్ రూపంలో అయితే మనకు తెలియజేయడం జరిగింది. ఇది ప్రభుత్వం మరి దీనికి ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం చూడాలి. ఇంకా కెమెరామ్యాన్ మహేష్తో రాధిక, సిగ్నల్ టీవీ.